ఎంప్లాయీ ని కౌన్సిల్ చేసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే మా బాస్ కూర్చొని ఉంటాడండి ఆయన పని అయిపోయిన తర్వాత కూడా, ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని పిలిచేసే టైం స్కూల్లో కాలేజ్ అయిన తర్వాత అంతవరకు మేము వెళ్తే బాగోద్దని మేము ఉండిపోతాం. ఇలాంటి బాసెస్ దగ్గర వర్క్ చేయడం చాలా కష్టం. తర్వాత ఏంటంటే ఈ కంపెనీస్ కూడా ఏంటంటే కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేస్తారు, కాకపోతే ఎంప్లాయీ వెల్ఫేర్ అనేది ఉండదు. వెల్ బీయింగ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళకి వీళ్ళని మిషన్ లేదు పిండేటట్టు పిండాలంతే. సో వెల్ బీయింగ్, ఎంప్లాయీ వెల్ బీయింగ్ వెల్నెస్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చాలా కంపెనీస్ దీన్ని దూరం పెడతాయి. అన్ని కంపెనీస్ లో అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, కాకపోతే ఈ డిపార్ట్మెంట్ ఉండదండి. ఒక కౌన్సిలర్ గానీ సైకాలజిస్ట్ గానీ ఒక కంపెనీలో ఇంతమంది ఎంప్లాయీస్ ఉంటే అక్కడ తప్పకుండా ఉండాలని రూల్ కూడా ఉందండి. ఆ రూల్ ఎక్కడ ఫాలో చేయరు. ఎందుకంటే ఈ కంపెనీస్ కి ఏంటంటే ఎంత స్టింజీ మైండ్ అంటే ఇలాంటి ప్రొఫెషనల్స్ ని అపాయింట్ చేస్తే కొత్త బడ్జెట్ దాన్ని క్రియేట్ చేయాలనే కాన్సెప్ట్ తో వాళ్ళు అపాయింట్ చేయరు. ఒకవేళ అపాయింట్ చేస్తే ఎప్పుడు చేస్తారు, ఏదైనా ఆడిట్స్ ఉన్నప్పుడు, ఇన్స్పెక్షన్స్ ఉన్నప్పుడు, సర్టిఫికేషన్స్ కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, టెంపరీగా కన్సల్టెంట్స్ కింద పెట్టుకుంటారు, టెంపరీగా చూపిస్తారు. చూపించిన తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు తర్వాత డిస్కంటిన్యూ